హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయం కింద యాసంగి పంటలకైతే డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయి మనలో చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున గొప్ప శుభవార్త అనేది రావడం అయితే జరిగిందండి. ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది ఏ విధంగా ప్రభుత్వం జమ చేస్తుందని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు. దాంతోపాటు గతంలో కూడా హామీలు ఉన్నాయి కానీ హామీ ప్రకారంగా డబ్బులు విడుదల చేయలేదు. అలాగే పాత బకాయిలు కూడా ఉన్నాయని చెప్తున్నారండి. సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే తెలుసుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో ప్రజెంట్ 2026లో మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే హామీలు ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు కూడా మన రైతుల ఖాతాలో ఈ 2026 సంబంధించిన ఏదైతే యాసంగి పంటలు అయితే వేసిన రైతులు అయితే ఉన్నారో వాళ్ళకైతే పెట్టుబడి సాయం కింద నిధులు విడుదల చేద్దాం అంటే గతంలో వచ్చేసి మనకైతే నెల కిందట అంటే మనకైతే 22వ తారీఖు వరకు అయితే ఎలక్షన్ కోడ్ అయితే ఉండడం అయితే జరిగింది కదా. సో దాని కారణంగా వచ్చేసి మనం అయితే డబ్బులు పంచలేకపోయాం. ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు పంచడానికి అయితే ముందుకైతే వస్తున్నామని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి. సో వాస్తవంగా చెప్పాలంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ప్రజెంట్ ఈ నెల నుంచి విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్తున్నారు. అది కూడా సంక్రాంతి ఏదైతే పండుగ అయితే వస్తుందో దాని ముందు గురించే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు విడుదల చేసి వారి ఖాతాలో అనేది జమ చేసేస్తున్నట్టు ఈ రోజున మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కలిసి మనకైతే గొప్ప శుభవార్త అనేది అందియడం అయితే జరిగిందండి రైతులకైతే. సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచే ఎవరైతే వ్యవసాయం చేస్తున్న రైతులు అయితే ఉంటారో పంట సాగు చేసే రైతులు వాళ్ళకే రైతు భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఆలోచన చేసి ముందుకైతే రావడం అయితే జరిగిందని ఈ రోజున మనకైతే క్లారిటీగా అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకేనా? సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అనేది వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?